రెబల్ సాబ్ హిప్నోటైజింగ్. నీ కళ్ళు ఇప్పుడు బజ్జీల్లాగా అది ఉంటది కదా అమరావతిలో. నూనెలో నీ తల బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి. ఓకే స్టార్ట్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వచ్చి అంటే రాజసాబ్ 2.0 ట్రైలర్ వచ్చింది, అర్జెంట్ గా పెట్టాడు. ఓపెన్ చేయగానే అక్కడ నువ్వు తమ్నేల్ చూడగానే వాట్ ద ఫక్ అనుకున్నాను. అన్న జోకర్ అయ్యాడు. జోకర్ విత్ గొడ్డలి, అది సుత్తి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అమ్మో ఏదో జరుగుతుంది. ఇప్పుడు దాకా చూడండి లుక్. సో గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్. చూద్దాం అసలు ఏంటి పరిస్థితి చూద్దాం. ఎస్, నాకు రాజాసాబ్ నుంచి ఫస్ట్ అది వచ్చింది కదా, ఇలా అనుకుంటాడు. దాని తర్వాత తమ్నేల్ వచ్చింది. నాకు రీసెంట్ గా సహనా పాట బాగా నచ్చింది. ఎస్, అంటే ఇప్పుడు వరకు రిలీజ్ అయిన అన్నట్లు సహనా పాటే బాగా నచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం. నేను టీమ్ రెబల్ సాబ్. ఓకే, నేను టీమ్ సహనా. యా, కమ్ ఆన్ గైస్, లెట్స్ స్పిన్ ది షో. నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. ఆల్జైమర్స్. ఎస్, నాకు కూడా ఉంది ఆల్మోస్ట్. అలాగా జనరలైజ్ చేసే ఎక్కువ నా మీద వేసుకున్నాను కదా. ఆల్జైమర్స్ ఇస్ ఎ బిగ్ డిసీజ్. మనం అలా అనకూడదు. అలాగే రాజా సాబ్. నాకు నీ గురించి తెలుసుకోవాలండి. నిన్ను చాలా మిస్ అయ్యింది. వినిపించిందా? కొంచెం నాకు డైలాగ్స్ వినిపిస్తున్నాయి బ్రో, బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇంకొంచెం పెంచు అన్నట్టు ఉంటాయి కదా కామెంట్స్. అలాగుంది నాకు. ఏమో ఇక్కడ వినిపించలే పార్ట్. ఒకటి నువ్వు ఒకటి నేను పెట్టుకున్నాం కదా. మేబీ ఎందుకని అనుకుంటా. ఎవడరా స్ట్రేంజర్ థింగ్స్, ఎవడరా వెక్నా? పెద్ద బిట్టే. అప్సైడ్ డౌన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. పెద్ద బిట్టే. ఈ ఇల్లు ఒక మైసభ. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. సో బేసికల్లీ లెట్స్ అదే మనం ప్రెడిక్ట్ చేద్దాం. ఓకే, హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్ లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. సంజు సినిమా తర్వాత రణబీర్ కపూర్కి ఎన్ని ఛాన్స్ వచ్చింది తెలియదు, కానీ సంజయ్ దత్కి మంచి ఛాన్స్ వచ్చింది. ఏవో చూపిస్తున్నారా. అండ్ సమ్ క్రేజీ స్టఫ్. నాకు తెలిసి బ్లాక్ మ్యాజిక్, హిప్నటైజేషన్. అదే హిప్నటైజింగ్. నీ కళ్ళు ఇప్పుడు బజ్జీల్లాగా అది ఉంటది కదా అమరావతిలో. నూనెలో నీ తల బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి, బజ్జీలా ఉడకాలి. ఎగ్జాక్ట్లీ సమ్ దట్ షిట్. ఎస్. సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంటి మళ్ళీ మధ్యలో? నానమ్మ ఇస్ నాట్ జస్ట్ ఆల్జైమర్స్ పేషెంట్. నానమ్మ వాజ్ జేజమ్మ వన్. నీకు విషయం చెప్పనా? హిప్నటైజేషన్ అనేది తెచ్చాడు అంటే నువ్వు ఊహించుకుంటావు. ఊహ అంతే. ఇది ఏమైనా ఊహించుకోవచ్చు కదా. అంతే. ఇక్కడ హాల్లో ఇసుక తుఫాన్ వచ్చింది. సో ఎనీథింగ్ కెన్ బి డన్. చాలా జరుగుతున్నాయి బాయ్. ఇదంతా కొంచెం మైండ్ హిప్నటైజేషన్ షిట్. హిప్నటైజింగ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సృష్టించుకొని ఆ వరల్డ్ మన నుండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. మళ్ళీ ఏమన్నాడు చూద్దాం. వేరే వరల్డ్ ని సృష్టించుకుని అక్కడ మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. చాలా బాధ.
యాక్చువల్లీ స్ట్రేంజర్ థింగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ట్రైలర్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బికాస్ కొంచెం వెక్నాన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ వెక్నాన్ క్యారెక్టర్ అదర్స్ మైండ్స్లోకి వెళ్ళిపోయి గజిబిజ్ చేస్తుంటుంది అనమాట. ఇట్స్ ఆల్ మైండ్, నథింగ్ ఫిజికల్. ఓకే, ఇప్పుడు విలన్ అంటే ఏంటి, గుద్దుతే నీకు నొప్పి వస్తుంది, నిన్ను చంపేస్తాడు, ఇది కదా కాదు. వెక్నా ఇస్ నాట్ లైక్ దట్. వెక్నా నిన్ను మైండ్ షిట్ వశం చేసుకుంటది. యా ఇన్ మోస్ట్ తెలుగు లాంగ్వేజ్. ఎస్, వసం చేసుకుంటా. సో నీ మైండ్ మొత్తం యూ విల్ బీ ఇన్ హిజ్ థింగ్. అండ్ వాడు లోకంలోకి తీసుకెళ్ళిపోద్ది, లోకం అప్సైడ్ డౌన్. దిస్ ఈస్ సంథింగ్ కొంచెం సిమిలర్ బికాజ్ నీకు అంటే నేనేమంటానంటే ఇది మనకు అర్థమయ్యేలాగా కొంచెం ఇంట్రెస్టింగ్గా తీయడం అనుకో, ఇట్ విల్ బి నైస్. అరే నాకు తెలిసి నేను ప్రిడిక్ట్ చేస్తా ఫస్ట్. నువ్వు చెప్పేది చెప్పు. అసలు నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బొంబాయి లేదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో. అరే కానీ చాలా స్మార్ట్గా చేశారా. నాకు ట్రైలర్ 1 చెప్పాం కదా, అంతే ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, మనకు కామెడీ లేదు, అది కూడా చెప్పాం మనం. ఇప్పుడు ట్రైలర్ 2లో నాకు ఏమనిపిస్తుంది అంటే దేర్ ఇస్ ఇదంతా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడాను చూడు, అప్ సైడ్ డౌన్ ఆర్ వాట్ ఎవర్ మైండ్, అదంతా. అంటే బాయ్ ఐ విల్ బి ఆనెస్ట్ విత్ యూ, అసలు నేను తాత వచ్చేసాడు వైర్ కొరికేసాడు రోయ్ అని చెప్పి జోకులు వేస్తాడు 2-3. రెబల్ సాబ్. ఈ ట్రైలర్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను చూసిన చాలా ఉంది, అది నువ్వు ఎలాగ తీస్తావు అనేది నాకు తెలియదు, తీసావు అనేది నాకు తెలియదు, కానీ మ్యాటర్ మాత్రం చాలా ఉంది. ఏదో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇలా పట్టుకొని ప్రభాస్ని ఏదో ఊదేస్తున్నారు, లాగేస్తున్నారు, జుర్రేస్తున్నారు. అది కూడా అంతే. స్ట్రేంజర్ థింగ్స్లో దెర్ ఇస్ దిస్ థింగ్, వెక్కన ఒకటి వస్తుంది అలాగొచ్చి నోట్లోకి పెడుతుంది, ఓకే, అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట దాంట్లో. అది ఇట్స్ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్. బట్ నా ప్రిడిక్షన్ చెప్తే చూడరా, చూపించినట్టే మొత్తం చూపించాడు యాక్చువల్లీ. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఇస్ కైండ్ ఆఫ్. స్ట్రేంజర్ థింగ్స్ లో జమీందార్ ఎవరు? ఓకే అందుకే చెప్తున్నా, ఈడు మొత్తం స్ట్రేంజర్ థింగ్స్ లో ఉందని అన్నాడు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగా. నేను ఎందుకు ఎంత రెఫరెన్స్లు చేస్తానంటే జస్ట్ నో కంప్లీట్ చేశా. అరే నాలంటోడి పరిస్థితి ఏంట్రా? నేను అదే చెప్తున్నాను. సో అది నా ప్రిడిక్షన్ ఏంటో చెప్తా. స్ట్రేంజర్ థింగ్స్ పక్కన పెట్టుకొని సేపు వాట్ ఐఎమ్ ప్రిడిక్టింగ్ ఇస్, నానమ్మ హే, తాతయ్య హే, నానమ్మకి ఏదో కావాలి, దానికోసం ఆ ఇంటికి వెళ్తాడు, ఆ కోటకి వెళ్తాడు. ఆ కోటలో వన్స్ అపాన్ ఎ టైం నానమ్మ ఇస్ జమీందారీ. అమ్మా థ్యాంక్ యూ, జమీందారీ. సో దీని తర్వాత తాత హీ కంట్రోల్స్ మైండ్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్. అండ్ ఒక్కొక్క, ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చెప్పినట్టే, ఇప్పుడు మనోడికి రాజాసాబ్ అనే వాళ్ళకి అనే క్యారెక్టర్ సెంటిమెంట్ ఏంటి నాన్నమ్మ. ఇప్పుడు సత్య ఉన్నాడు, సత్యకి చీకటి అంటే భయం ఉండొచ్చు, సప్తగిరికి ఇంకోటి అంటే భయం ఉండొచ్చు. సో ఇలాగ కొంచెం ఏమన్నా జనరేట్ చేస్తారు. అలా సీజీ ఉంది, కానీ ఇప్పుడు 10 CG షాట్స్ చూపిస్తే అందులో 8 బాగానే ఉన్నాయి. బట్ బాయ్ అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి మారుతి స్టఫ్ కుక్కాడు ఇందులో, కానీ మంచిగా కుక్కితే హీ కుక్డ్. సో చూద్దాం మరి. ఐ విల్ బి ఆనెస్ట్ విత్ యూ, మళ్ళీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తాత వైర్లు కోరికేసాడు రోయ్ తప్ప నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమా నుంచి. సో మరి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి వేరేలా ఉండొచ్చు, కానీ దిస్ ఈజ్ ఏదో ఉంది ఫీల్స్. కుచ్ హే. నైస్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. సో సంక్రాంతి starts with Raja Saab, so let's hope it starts with a good note. Yes. So Jan 9th కలుద్దాం. Jan 9th మనం హైదరాబాద్లోనే ఉంటున్నావా, బయలుదేరుతున్నాం ఆ రోజు? ఏంటి ఈవినింగ్ బయలుదేరుతాం. అండ్ గైస్ ఇప్పుడే చెప్పేస్తున్నా, నెక్స్ట్ వీడియోలు పెడతాను లేదు తెలియదు. సంక్రాంతి వరకు, సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాలకి పక్క మేము ఇవ్వలేం, దాన్ని ఏమంటారు, వీడియోస్ కానీ వాట్ ఎవర్ ఇవ్వలేం, వ్లాగ్స్ ఆర్ ఎనీథింగ్. అసలు నాకు తెలిసి సగం సినిమాలు చూడలేం అనుకుంటా, బికాస్ సంక్రాంతి ఈజ్ ద ఓన్లీ టైమ్ వెన్ వీ స్పెండ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీస్. లాస్ట్ ఇయర్ మొత్తంలో నేను ఇంటికి 3 సార్లు వెళ్ళా, అంతేలే. అందులో సంక్రాంతి ఒకటి. సో యూ గెట్ ఇట్ రైట్. సో అదొక్కటే రోజు. సో ఇన్కేస్ రాకపోతే దిస్ ఇస్ ద రీజన్. హావ్ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ ద రీజన్. సో రాజా సాబ్ ఈజ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ గైస్. ఇంకొక బిగ్ షౌట్ అవుట్ టు తమన్నా. ఈ ట్రైలర్ లో మ్యూజిక్ మెంటలెక్కిచ్చాడు. నేను చెప్పనా, మ్యూజిక్ దగ్గర ఇంకోటి చెప్తా చూడు, నువ్వు థియేటర్కి వెళ్తే దీనికి డబల్ ఉంటుంది. ఎందుకంటే థియేటర్ సౌండ్, నేను రాజసాబ్ ట్రైలర్ టీజర్ నేను ఎప్పుడు ఏదో స్టాలిన్ రిలీజ్కి వెళ్తే మైత్రి విమల్కి వెళ్ళా, అది ప్లే చేసినప్పుడు మొత్తం ఇడవడం దేహం అని వస్తుంది కదా, అదంతా నీకు సరౌండ్లో విని మెంటల్ మాస్ సౌండ్ అయితే అదిరిపోతుంది. దట్ ఈస్ క్లియర్. యూట్యూబ్లోనే ఎలా ఉందంటే థియేటర్లో ఇంకా బాగుంటుంది. Excited, interesting guys. Let's wait for the film. Yes. All the best Prabhas Anna, all the best Maruti sir,
తమనన్న కుమే. ఎస్, బాయ్ బాయ్ గైస్. సబ్స్క్రైబ్ టు ప్రణయ్ వర్మ, సబ్స్క్రైబ్ టు చార్ నోట్. సారీ, బాయ్ బాయ్. అన్ని చెప్పలేదు ఇంకా కావాలి, చాలా ఉంటాయి. బాయ్ గైస్. బాయ్. రాధికా కోయి